నమస్కారం సుఖీభావుకు స్వాగతం. ఈ రోజు సుఖీభావులో 25 ఏళ్ల యువతలోనూ క్యాన్సర్, కార్పొరేట్ యాక్నే గురించి తెలుసా? చెవి తమ్మెలపై కంతులు పెద్దగా మారాయా? ఇంకా హెల్త్ టిప్. సాధారణంగా క్యాన్సర్ అనగానే అది 50-60 ఏళ్ల వయసు వారిలో కనిపించే జబ్బుగా మనం భావిస్తుంటాం. కానీ ఇవాళ ఆ భావన పటాపంచలైపోతోంది. ఇటీవల కాలంలో 25 ఏళ్ల యువతలోనూ క్యాన్సర్ తన పంజాను విసురుతోంది. పెద్ద పేగు, రొమ్ము, థైరాయిడ్, బ్లడ్ క్యాన్సర్లు అనేవి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. మారుతున్న ఆధునిక జీవనశైలి, అల్ట్రా ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ సంస్కృతి, విపరీతమైన మానసిక ఒత్తిడి, చాలినంత శారీరక శ్రమ లేకపోవడం ఇవన్నీ యువతరాన్ని క్యాన్సర్ కోరలకు చిక్కుకునేలా చేస్తున్నాయి. యువతలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు, క్యాన్సర్లను నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యవ్వనం అంటే ఉక్కు లాంటి ఆరోగ్యం, ఉరకలెత్తే ఉత్సాహం. కానీ నేడు ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ 60-70 ఏళ్ల వయసులో రావాల్సిన క్యాన్సర్ మహమ్మారి 25 ఏళ్ల యువతపై తన పంజాను విసురుతోంది. ప్రతిష్టాత్మక బ్రిటిష్ మెడికల్ జర్నల్ తాజా అధ్యయనం ప్రకారం గత 30 ఏళ్లలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న యువతలో క్యాన్సర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 79% పెరిగాయని తేలింది. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద పేగు, నోటి క్యాన్సర్లు 20-40 ఏళ్ల వారిలో విపరీతంగా కనిపిస్తున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ క్యాన్సర్లలో చాలా వరకు ముదిరిపోయే వరకు అవి బయటపడటం లేదని, వాటిని గుర్తించేసరికి ఆలస్యమైపోతుందని వాపోతున్నారు డాక్టర్లు. రీసెంట్గా మనం సమాజంలో యుక్త వయసులో అంటే కనుక 15-20 నుంచి 30-40 సంవత్సరాల లోపు కూడా వీళ్ళలో క్యాన్సర్ బారిన ఎక్కువగా పడతాం అనేది కొద్దిగా చూస్తున్నాం. దీనికి వివిధ కారణాలు అంటూ ఉన్నాయండి. ఎందుకంటే గత 20 సంవత్సరాల ముందు లేదంటే 30 సంవత్సరాల ముందుతో పోలిస్తే కనుక మన చుట్టుపక్కల కాలుష్యం అనేది కొద్దిగా పెరిగినట్టు మనం గమనించవచ్చు. అంతేకాకుండా మన ఉద్యోగరీత్యా ఒత్తిళ్లు కానీ, మన నిద్రలేనితనం కానీ, లేదంటే ఉద్యోగం యొక్క ఆ సమయం అటు ఇటుగా ఉండటం కానీ, వీటితో పాటు ఈ దుర అలవాట్లు అనేవి ఎక్కువగా ఉండటం. ఇంతేకాకుండా మన ఆహారపు అలవాట్లలో మార్పు అనేది కూడా మనం గమనించవచ్చు. యుక్త వయసులో వచ్చే మనం ముఖ్యంగా ఏంటంటే కనుక మెదడుకు వచ్చే క్యాన్సర్లు, అంతేకాకుండా థైరాయిడ్కి వచ్చే ఇబ్బందులు, రొమ్ముకు వచ్చే క్యాన్సర్లు, చర్మంకి వచ్చే క్యాన్సర్లు, అతి ముఖ్యంగా మెలనోమా అని, లేదంటే బీర్జార్కి వచ్చే క్యాన్సర్లు, టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అంటాము. అంతేకాకుండా మనకి రక్తంలో వచ్చే ఇబ్బందులు, లింఫోమా కానీ, లుకీమియా కానీ, లేదంటే కండరాలకు వచ్చే క్యాన్సర్లు, సార్కోమా కానీ, ఇవన్నీ కూడా యుక్త వయసులో మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎందుకంటే యుక్త వయసులో వచ్చే జన్యుపరమైన మార్పులు వేరుగా ఉంటాయి కాబట్టి వీళ్ళలో వచ్చే క్యాన్సర్లు కూడా వేరుగా ఉంటాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు క్యాన్సర్ వచ్చాక కన్నీళ్లు పెట్టుకోవటం కాదు. అసలు అది ఎందుకు వస్తుందో మనందరం తెలుసుకోవాలి. యువతలో క్యాన్సర్ మహమ్మారికి ప్రధాన కారణం అరాచకమైన ఆధునిక జీవనశైలి, తీరుతెన్ను లేని ఆహారపు అలవాట్లే. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, నిద్రలేమి, విపరీతమైన మానసిక ఒత్తిడి మన శరీరంలోని రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వీటికి తోడు పొగ తాగడం, ఆల్కహాల్ అలవాట్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అయితే క్యాన్సర్ కూడా ఉన్నట్టుండేమీ ఊడిపడదు. అది శరీరంలో తిష్ట వేసుకోవటానికి ముందే కొన్ని ముందస్తు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. అకారణంగా బరువు తగ్గిపోవటం, ఎంతకీ తగ్గని జ్వరం, విపరీతమైన అలసట, నొప్పి లేని గడ్డలు తగలటం, మలంలో రక్తం పడటం లేదా దగ్గుల్లో రక్తం రావటం ఇవన్నీ అనుమానిత లక్షణాలే. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కణాలు రక్తంలో కలిసిపోయి లివర్, మెదడు, ఎముకలకు వ్యాపిస్తాయి. దీనిని మెటాస్టాసిస్ అంటారు. ఒకసారి ఈ స్థితికి చేరితే కాపాడటం డాక్టర్లకు కూడా కత్తి మీద సామే. చిన్న వయసులో కూడా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఊరికనే అలసట రావటం, లేదంటే చర్మం మీద మెడ దగ్గర కానీ, లేదంటే గజ్జల్లో కానీ చిన్నపాటి గడ్డలు రావటం కానీ,
ఇంతేకాకుండా ఆ దగ్గులో కానీ లేదంటే విరోచనం కానీ చిన్నపాటి రక్తపు చారలు కానీ అవి కనిపించినట్లయితే చాలామంది పైల్స్ అని వదిలేసి కూడా దాని తర్వాత చూసినట్లయితే అది ప్రమాదకరమైన గడ్డ కింద మారగలిగే అవకాశం ఉంటుంది. సో అది కానీ లేదంటే ఈ పొగాకు ఉత్పత్తులు అలవాటు ఉన్న వాళ్ళలో నోట్లో ఏమైనా పుళ్ళలాగా కనిపించినా కానీ లేదంటే గొంతులో మార్పు కానీ లేదంటే స్వరంలో మార్పు ఉన్నా కానీ మింగటం కష్టంగా ఉన్నా కానీ ఇలాంటి లక్షణాలు ఏమాత్రం కనిపించినా కానీ వెంటనే డాక్టర్కి చూపించుకుని దేనివల్ల ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళలో కూడా మనం చూస్తున్నామండి. ఇదివరకు రోజుల్లో రొమ్ము క్యాన్సర్ అనేది మనకి 45, 50, 60 సంవత్సరాల వాళ్ళలో చూసేవాళ్ళం. ఈ రోజుల్లో కొంతమందిలో, అందరిలో అని కాదు కానీ కొంతమందిలో 25, 30, 35 సంవత్సరాలు కూడా దీన్ని బారిన పడే అవకాశం ఉంది. క్యాన్సర్ గురించి మన సమాజంలో ఉన్న అపోహలు అన్నీ ఇన్ని కావు. క్యాన్సర్ వస్తే ఇక చావే శరణ్యం అని, ఇది ఒకరి నుంచి ఒకరికి అంటే అంటువ్యాధి అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ నమ్మకాల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ను 100% నయం చేయొచ్చు. క్యాన్సర్ ఏ రకమైనది, ఏ దశలో ఉందో తెలుసుకోవటానికి నేడు అత్యాధునిక ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా గడ్డలు ఉంటే చిన్న సూదితో కణజాలాన్ని తీసి బయాప్సీ చేస్తారు. శరీరం మొత్తంలో క్యాన్సర్ ఎక్కడెక్కడ దాక్కుందో తెలుసుకోవటానికి పెట్ సిటీ స్కాన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా రక్త పరీక్ష ద్వారానే క్యాన్సర్ జన్యువులను కనిపెట్టే లిక్విడ్ బయాప్సీ, జీనోమిక్ టెస్టింగ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తప్పనిసరిగా 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళందరూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ పరీక్ష లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ప్యాప్స్మియర్ మరియు హెచ్పివి DNA కో టెస్టింగ్ పరీక్ష చేయటం వల్ల ఈ ప్రమాదపు సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ని ముందుగానే గుర్తించి దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. అదే 40 సంవత్సరాలు పైబడిన వయసులో అయితే తప్పనిసరిగా 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ అనే పరీక్ష మనం చేయించుకున్నట్లయితే కనుక ఆ రొమ్ము క్యాన్సర్ యొక్క ముప్పుని ముందుగానే గమనించుకోవచ్చు. ఇలాగే కొంతమందిలో కుటుంబ చరిత్ర కలిగిన వాళ్ళలో ఈ స్క్రీనింగ్ పరీక్షలను ఇంకా ముందుగానే 1 దశాబ్దం ముందుగానే మొదలెట్టాలండి. ఎవరైనా కుటుంబంలో మనకి ప్రమాదపు క్యాన్సర్ బారిన పడి వాళ్ళలో కనుక మనకి ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారా ఏమైనా ప్రమాదపు క్యాన్సర్ హెరిడిటరీ జీన్ ఉన్నట్లయితే కనుక నార్మల్గా మనం చేసే 30-40 సంవత్సరాల కంటే కూడా ముందుగానే 10 ఏళ్ళు ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు మొదలెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో అతి చిన్న వయసులోనే ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. శరీరంలో పురుడు పోసుకున్న క్యాన్సర్ కణాలను అంతం చేయటానికి ఆధునిక ఆంకాలజీలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. కణితి ఉన్న భాగాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తొలగించటానికి నేడు కోతలేని రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే క్యాన్సర్ కణాలను మార్చి మసి చేయటానికి కీమోథెరపీ, రేడియేషన్తో పాటు నేడు మ్యాజిక్ బుల్లెట్స్ లాంటి టార్గెటెడ్ థెరపీ కూడా వాడుతున్నారు. అన్నిటికంటే అద్భుతం, మన శరీర రోగ నిరోధక శక్తినే క్యాన్సర్పై పోరాడేలా సైనికుల్లా మార్చే ఇమ్యూనోథెరపీ యువత పాలిట సంజీవనిలా మారుతోంది. ఇక క్యాన్సర్లను నివారించుకునే విషయానికి వస్తే యువత ప్రతిరోజు కనీసం 40 నిమిషాలు చెమట పట్టేలా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. పీచు లభించే కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. పొగాకు, ఆల్కహాల్ను జీవితంలోకి రానివ్వకూడదు. ముఖ్యంగా అమ్మాయిలు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ను తప్పకుండా వేయించుకోవాలి. మొటిమలనేవి టీనేజ్ పిల్లల సమస్య అనుకుంటాం, కానీ 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలోనూ ఇవాళ మొటిమల బెడద ఉంటోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల్లో మొటిమలనేవి ఒక తీవ్రమైన సమస్యగా మారుతున్నాయి. ఆఫీసు ఉద్యోగాల్లో కనిపించే ఈ తరహా మొటిమల్ని కార్పొరేట్ యాక్నే అని పిలుస్తున్నారు. ఆఫీస్ పనుల్లో డెడ్ లైన్స్, విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి, అతిగా కాఫీలు, టీలు తాగడం, కంప్యూటర్, ల్యాప్టాప్ తెరల నుంచి వచ్చే బ్లూ లైట్, ఏసీ నుంచి వచ్చే చల్లదనం వల్ల చర్మం పొడిబారిపోవడం, సీబం ఎక్కువగా ఉత్పత్తి కావడం ఇవన్నీ మొటిమల్ని తెచ్చిపెడతాయంటారు నిపుణులు. కార్పొరేట్ యాక్నే గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మొటిమలనేవి కేవలం హార్మోన్ల మార్పుల వల్ల టీనేజర్లలోనే వస్తాయని మనం అనుకుంటాం.
కానీ మారిన జీవనశైలి కారణంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు, రాత్రింబగలు షిఫ్ట్లలో పనిచేసే యువతలో ఈ సమస్య విపరీతంగా పెరుగుతోంది. కార్పొరేట్ లైఫ్లో డెడ్లైన్లు, టార్గెట్లు ఇచ్చే మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది చర్మంలోని తైల గ్రంథులను ప్రేరేపించి అధికంగా సెబం అంటే జిడ్డు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనికి తోడు ఆఫీసుల్లో రోజంతా సెంట్రలైజ్డ్ ఏసీలో కూర్చోవడం వల్ల గాలిలోని తేమ తగ్గిపోయి చర్మం పొడిగా మారుతుంది. దాంతో చర్మం తనను తాను రక్షించుకోవడానికి మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రోమరంధ్రాలు పూడుకుపోయి ముటిమలొస్తాయి. అలాగే ల్యాప్టాప్లు, మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ చర్మ కణాలను దెబ్బతీస్తుంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, నైట్ షిఫ్ట్ల వల్ల నిద్రవేళలు మారడం, కెఫెన్ ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని ముఖంపై మొటిమలు పెరుగుతాయి. ఈ కార్పొరేట్ యాక్నే సాధారణ మొటిమల్లా కాకుండా గడ్డం, దవడభాగం, బుగ్గలపై ఎక్కువగా వస్తుంటాయి. ఇవి పరిమాణంలో పెద్దవిగా, లోపల గట్టిగా ఉండి తీవ్రమైన నొప్పితో కూడి ఉంటాయి. ఇవి తగ్గినప్పటికీ ముఖంపై శాశ్వతమైన మచ్చలు లేదా గుంతలను మిగులుస్తాయి. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఏసీ రూంలో ఉన్నప్పుడు దాహం వేయకపోయినా రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతుండాలి. ఆఫీస్కు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత మైల్డ్ ఫేస్ వాష్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఏసీ వల్ల చర్మం పొడిబారకుండా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ను వాడాలి. ఇండోర్ బ్లూ లైట్ నుండి రక్షణ కోసం ఆఫీస్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ లోషన్ రాయడం మరవకూడదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు యోగా, ధ్యానం లేదా వాకింగ్ చేయాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది. ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ చక్కెర, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కార్పొరేట్ యాక్నే అనేది కేవలం చర్మానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మీ అంతర్గత ఒత్తిడికి ఒక సంకేతం. కాబట్టి ఉద్యోగంతో పాటు మీ ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించండి. సమస్య తీవ్రంగా ఉంటే చర్మ నిపుణులను సంప్రదించడం ఉత్తమం. చెవులకు కమ్మలు, జుంకీలు, ఇయర్ రింగ్స్ ను ఏళ్ల తరబడి వీటిని ధరించడం వల్ల చెవులకు కుట్టించిన రంధ్రాలు కాలం గడిచే కొద్దీ చాలా మందిలో పెద్దవిగా మారిపోతుంటాయి. ఇలాంటప్పుడు చాలా మంది బ్యూటీ పార్లర్లను ఆశ్రయించి ఏవో యాసిడ్ రసాయనాలతో కూడిన చికిత్సను తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి యాసిడ్స్ వల్ల చెవి తమ్మలపై రంధ్రాలు మరింతగా దెబ్బతినిపోతుంటాయి. చర్మంపై స్కార్స్కు కూడా ఏర్పడుతుంటాయి. అయితే చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీల సాయంతో చెవి తమ్మలపై రంధ్రాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. చెవి తమ్మలపై పెద్దగా మారిన రంధ్రాలను సరిచేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెవి యొక్క అంటే పోగులు పెట్టుకోవడానికి పెట్టుకునే హోల్ చేసే హోల్ పెద్దదైతే కనుక అంటే బ్యూటీ పార్లర్ కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కెమికల్ పెడతా ఉంటారు. ఆ కెమికల్ ఈజ్ మోస్ట్లీ 99% ఇట్ ఈస్ అన్ యాసిడ్ అండి. వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ యాసిడ్. యూజువల్లీ ఏదైనా టీసీ అని కానీ, ఫీనాల్ అని కానీ, ఆర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ యాసిడ్స్ కూడా పెట్టవచ్చు అనమాట. ఎనీ యాసిడ్ ఏం చేస్తుంది, లిటరల్లీ ఇట్ బర్న్స్, ఆ ఏరియా అంతా స్కిన్ తినేస్తుంది అనమాట. బట్ ఇంకా వర్స్ట్ ఏంటంటే కొన్ని చోట్ల ఈవెన్ ఎక్సెస్ ఆఫ్ ఈవెన్ 1 డ్రాప్ ఆఫ్ ఎక్సెస్ ఇది ఏదన్నది అయితే కనుక ఈ యాసిడ్ కిందకి జారి ఈవెన్ ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. వచ్చేసి ఇదంతా స్కార్ ఫామ్ అవుతాయి. క్వైట్ ఎ ఫ్యూ అనమాట. మేము రీసెంట్గా బాగానే చూసాం ఇలాంటివి నేను. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఏ ప్లాస్టిక్ సర్జన్, క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ హోలు బాగా పెద్దదైపోయింది అనుకోండి, మొత్తం మూసేస్తాం. ఇంకా కొంతమందికి ఏంటంటే పొజిషన్స్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది హోల్ బాగుంది పొజిషన్ అని అనుకుంటే కనుక అప్పర్ పార్ట్ ఆఫ్ ది హోల్ ఒక్కటే ఉంచి ఒక చిన్న ఫ్లాప్ ప్రొసీజర్స్ ఉంటుంది, అంటే డ్యూ ఫ్లాప్ అంటారు అనమాట. దాన్ని ఏంటంటే పక్క నుంచి కట్ చేసి పైకి రివర్స్ చేసి దెన్ మళ్ళీ స్టిచెస్ వేస్తాం అనమాట. ఈ హోల్ క్లోజ్ చేసే దాంట్లో ఓన్లీ స్కిన్ కాదండి, స్కిన్ ఒక్కటే కాదు సరిపోదు, స్కిన్తో పాటు కింద కండ ఉంటుందన్నమాట, పట్టుకునే కండ. ఆ కండను కూడా క్లోజ్ చేయాలన్నమాట. ఒక 2 to 3 స్టిచెస్ వేస్తాం అనమాట. ఇది లోపల అది వేసినాక దెన్ బయట స్కిన్ని మనం క్లోజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఆల్ త్రూ ద ఇయర్ లోపియల్ అంటాం దీన్ని. మొత్తం చేస్తేనే కానీ అది పట్టు ఉండదన్నమాట. లేదంటే కనుక ఈవెన్ ఆ చిన్న స్మాల్ కెమికల్ పెట్టి టెంపరీ క్లోజ్ అనిపించినా కానీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ లేకపోయినా చేసినా కానీ మళ్ళీ ఎమ్మటే సాగిపోయే ఛాన్సులు ఉంటాయి. వెరాజ్ ఈ విధంగా బాగా టోటల్గా క్లోజర్, సెక్యూర్గా క్లోజర్ చేస్తే కనుక తప్పకుండా మళ్ళీ తిరిగి సాగిపోయే ఛాన్సులు చాలా చాలా అరుదు అనమాట. చాలా. సో ఈ విధంగా చేయించుకుంటే డెఫినెట్గా మనకి కంప్లీట్గా క్లోజ్ చేయొచ్చు, లేదంటే పార్షియల్గా అప్పర్ పార్ట్ ఉంచేసుకుని మనం మళ్ళీ తిరిగి కమ్ములు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇయర్ స్టడ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట.
ఈ మధ్య ఒక పదం వాడకంలోకి వచ్చింది, బ్రెయిన్ అటాక్ అని. బ్రెయిన్ అటాక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్లో ఎప్పుడు రక్తం ఆగిపోతుందో రక్తనాళాల్లో దాన్ని బ్రెయిన్ అటాక్ అంటారు. దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఇది ఒక 80% స్ట్రోక్ ఉండొచ్చు. అందటికన్నా డేంజర్ స్ట్రోక్ ఏంటి? హెమరేజిక్ స్ట్రోక్. బ్రెయిన్లో ఉన్న రక్తనాళం పగిలిపోయి ఒక బ్లడ్ ఎక్కువ ప్రెషర్లో దూసుకుంటూ మెదడులోకి వెళ్ళిపోయి ఒక పెద్ద రక్తం గడ్డ కట్టడం, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎన్ని రకాలుగా రావచ్చు? ఇప్పుడు మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్. దాంట్లో రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడి ముందు ఉన్న మెదడుకి రక్త సరఫరా అవ్వక ఆ మెదడు చనిపోయి వచ్చే స్ట్రోక్ని, దీన్ని కామన్గా పక్షవాతం అంటారు. అలాగే హెమరేజిక్ స్ట్రోక్, రక్తం బ్లాస్ట్ అయ్యి రక్తనాళాల నుంచి పక్కనున్న మెదడుని డ్యామేజ్ చేసి వచ్చే స్ట్రోక్. ఇంకొన్ని మైనర్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. ఏమిటి? చిన్న చిన్నగా సైలెంట్ స్ట్రోక్స్, వీటిని లాక్యునార్ ఇన్ఫార్క్ట్స్ అంటారు. అలాగే అప్పుడప్పుడు గర్భిణీ స్త్రీల్లో కొంచెం రక్తం గడ్డ కట్టుకునే రోగాలు ఉన్న పేషెంట్లో వచ్చే వీనస్ ఇన్ఫార్క్ట్స్, అంటే ధమనిలో కాకుండా సిరల్లో అంటే వెయిన్స్లో ఉన్న రక్త ప్రసరణ ఆగిపోతే దాని మూలన కూడా స్ట్రోక్ లాంటిది రావచ్చు. కానీ దాన్ని కామన్గా సిఎస్విటి, సెరెబ్రల్ సైనస్ వీనస్ థ్రోంబోసిస్ అంటారు. అది కూడా ఒక స్ట్రోక్ లాంటిది. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? హార్ట్ అటాక్లో ఎలా గుండె నొప్పి వచ్చి ఎడం చేతికి నొప్పి వెళ్తుందని అందరికీ తెలుసు, స్ట్రోక్ లక్షణాల్లో ఫాస్ట్ అంటారు. ఫాస్ట్ అంటే ఫేస్, మొహంలో ఒక పెదం వాలిపోవటం, నాలుక ఒక పక్కకి వెళ్ళిపోవటం అలా. అలాగే ఒక చేతికి లేకపోతే ఒక కాలుకి వీక్నెస్ రావటం, ఆర్మ్. అలాగే స్పీచ్, మాట తడబడి రావటం. ఇలాంటిది ఏదన్నా వస్తే వెంటనే ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలి, తొందరగా అంబులెన్స్ తెప్పించుకుని దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? పెద్దతనంలో బ్రెయిన్ స్ట్రోక్ కామన్, ఎందుకంటే రక్తనాళాలు తుప్పు పట్టినట్టు చిన్నది అయిపోవటం, వయసుతో పాటు కొలెస్ట్రాల్ అలాంటివి పెరగటం, షుగరు, హైపర్ టెన్షన్ ఉండటం. కానీ ఈ మధ్య చిన్నతనంలో కూడా స్ట్రోకులు పెరుగుతున్నాయి. ఈ ధూమ్రపానం, మద్యపానం, అన్కంట్రోల్డ్ బీపీ, ఈ 3 చిన్నతనంలో మధ్య వయస్కుల్లో స్ట్రోక్ రావడానికి పెద్ద కారణంగా మారినాయి. పక్షవాతం విషయంలో గోల్డెన్ అవర్ అంటే ఏంటి? స్ట్రోక్ ఉందని తెలిస్తే ఎంత తొందరగా దగ్గర ఉన్న న్యూరోలాజికల్ సెంటర్కి వెళ్తే అంత మంచిది. ఎందుకంటే మీరు హాస్పిటల్లో వెళ్ళగానే ప్రతి హాస్పిటల్కి కొన్ని రూల్స్, ఎక్కడికి ముందు వెళ్ళాలి, ఏం ట్రీట్మెంట్ చేస్తారు, ఏం చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో ఈవెన్ పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళినా 15-20 నిమిషాల లోపల స్ట్రోక్ ఉన్నదని కనుక్కోవటం కష్టం. ఎంత తొందరగా ఈ స్ట్రోక్ విషయంలో మనకి లోపల ఏముందో తెలిస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టవచ్చు. ఈ గోల్డెన్ అవర్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, బ్రెయిన్ రక్తనాళాల్లో హార్ట్ అటాక్ వచ్చినట్టు రక్తం ఆగిపోతే ఆ అడ్డంకిని ఎంత తొందరగా మనం తొలగించగలిగితే అంత తొందరగా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై మళ్ళీ రీకెనలైజ్ అవుతుంది, అంత తొందరగా బ్రెయిన్ అప్పుడప్పుడు ఏమి డ్యామేజ్ లేకుండా దాని నుంచి బయటపడుతుంది. ఇలా చేయడానికి వేరు మెథడ్స్ ఉన్నాయి. ఒకటేంటి, బ్లడ్ థిన్నర్స్, థ్రాంబోలిసిస్ అంటారు. అది వెయిన్ ద్వారా తొందరగా ఇవ్వచ్చు. అది వెళ్ళగానే సిటీ స్కాన్ చేసి తల లోపల రెండో రకమైన స్ట్రోక్ లేదు, అంటే హిమరేజిక్ స్ట్రోక్ లేదు, బ్లీడింగ్ అవ్వలేదు, బీపీ బాగానే ఉంది, ఒట్టి రక్తం గడ్డగట్టింది రక్తనాళాల్లో అంటే వెంటనే వెళ్ళగానే ఇచ్చేయచ్చు. ఈ మధ్య మన హైదరాబాద్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ వెంటనే క్లాట్ యాస్పిరేషన్ కింద నుంచి యాంజియో చేసి బ్రెయిన్లోంచి క్లాట్ని సక్ చేసేయటం, లేకపోతే ఎథెరెక్టమీ, థ్రాంబెక్టమీ డివైజెస్ కూడా వచ్చినాయి. అలా చేయటం వలన ఆల్మోస్ట్ ఏమీ డ్యామేజ్ లేకుండా మొత్తం బ్రెయిన్ ఫంక్షన్ని మనం సేవ్ చేయొచ్చు. స్ట్రోక్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సర్జరీ ఎప్పుడు అవసరం? బెస్ట్ ట్రీట్మెంట్ స్ట్రోక్కి ప్రివెన్షన్. పెద్దతనంలో వదిలేస్తే మాత్రం చిన్న వయసులో, మధ్య వయసులో అసలు స్ట్రోక్ అనేదే రాకూడదు. అలా అని దురదృష్టవశాత్తు స్ట్రోక్ అయ్యింది,
అన్నిటికన్నా ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంటే కరెక్ట్. దాని తర్వాత నేను అన్నట్టు మినిమల్లీ ఇన్వేజివ్ స్ట్రోక్, క్లాట్ యాస్పిరేషన్, లేకపోతే థ్రాంబెక్టమీ ఇలాంటివి. సర్జరీ వరకు స్ట్రోక్ వచ్చింది అంటే, ఒక న్యూరో సర్జన్ దగ్గరికి స్ట్రోక్ వచ్చింది అంటే అప్పటికే చాలా వరకు చేయి దాటిపోయింది. న్యూరో సర్జన్ ఎప్పుడు ఆపరేషన్ చేయవలసి వస్తుంది? బ్రెయిన్ చనిపోయి ఉన్న కపాలంలో ఉండక బయటికి వాపు వచ్చేసి నార్మల్ ఉన్న బ్రెయిన్ కూడా నొక్కేయటం ట్రై చేస్తే అప్పుడే న్యూరో సర్జన్ అవసరం వస్తుంది. అలాగే హెమరేజిక్ స్ట్రోక్, పెద్ద రక్తం బ్లాస్ట్ అయ్యి నార్మల్ బ్రెయిన్ని నొక్కేస్తోంది, పేషెంట్ డీప్ కోమాలోకి వెళ్ళిపోయాడు, ఈవెన్ ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది, కదలిక లేకుండా అచేతనంగా పడున్నాడు. అలాంటప్పుడు హాస్పిటల్కి రాగానే తొందరగా ఆపరేషన్ చేయవలసి రావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత రిహాబిలిటేషన్ ఎందుకు అవసరం? పక్షవాతం అన్నది చాలా పెద్ద డిసెబిలిటీ. కాళ్ళు లేని పేషెంటు చేతులతో ఎన్నో పనులు చేసుకోవచ్చు, 2 చేతులతో. అలాగే చేతులు లేని వాళ్ళు మెడల్ విన్నర్స్ అయ్యారు. ఒక చెయ్యి ఒక కాలు పని చేయకపోవడం మాత్రం చాలా దుఃఖమైన విషయం. పేషెంట్ నిటారుగా కూర్చోలేరు, తనంతట తను ఫీడింగ్ చేసుకోలేరు, తన సెల్ఫ్ కేర్ చేసుకోలేరు. అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు మాట ఉన్న చోట స్ట్రోక్ వస్తే మాట కూడా ఇంకొకరికి ఏమనుకుంటున్నారో చెప్పలేరు. దయనీయమైన స్థితి. సో దీంట్లో రీహాబిలిటేషన్ ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న పాపాయిలాగా బ్రెయిన్కి మళ్ళీ మనం అవయవాల్ని ఎలా కదిలించాలో నేర్పించాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే, రీహాబిలిటేషన్ ఒక స్ట్రోక్ పేషెంట్ బాగుపడటానికి 90% దాకా దాని అవసరం ఉంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. అరికాళ్లలో మంటలు బాధిస్తున్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో కొద్దిసేపు పాదాలను ఉంచి తర్వాత నువ్వుల నూనెతో మర్దన చేయడాన్ని అలవాటు చేసుకోండి. ఇది పాదాల్లో నొప్పుల్ని తగ్గిస్తుంది, అరికాళ్లలో మంటల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.